మీ పిల్లలకి రాగి జావ ఇస్తున్నారా? మంచిదే. దాంట్లో ఐరన్ అండ్ కాల్షియం చాలా బావుంటుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఈ రాగి జావ ఇవ్వడంలో ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ వల్ల ఆ రాగిలో ఉన్న ఐరన్, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోగా ఇంకా బేబీకి గ్యాస్, కాన్‌స్టిపేషన్ ఇలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ ఆశ్రిత పీడియాట్రిషియన్. మిస్టేక్ ఏంటంటే యూజువల్లీ రాగి జావ ఇవ్వమని చెప్తాం. ఎందుకంటే ఐరన్ అండ్ కాల్షియం బావుంటుంది దాంట్లో అని. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే బయట రాగి పౌడర్ అమ్ముతూ ఉంటారు. ఆ రాగి పౌడర్‌ని తీసుకొచ్చి దాన్ని జావ చేసి ఇస్తూ ఉంటారనమాట. ఈ బయట రాగి పౌడర్ వచ్చేసి అవేవి మొలకెత్తిన రాగులు కాదు. దాంట్లో ఏమంటే ఫైటేట్ అనే సబ్స్టెన్స్ ఉండిపోతుంది. ఇది ఏం చేస్తుంది ఆ రాగిలో ఐరన్ అండ్ కాల్షియం అబ్జార్ప్షన్‌ని స్టాప్ చేసేస్తుంది. దాంతో పాటు ఇలా బయట తీసుకున్న అంటే మొలకెత్తని రాగి పౌడర్‌లో కాంప్లెక్స్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ అనేది ఉంటుందనమాట. ఇది పిల్లలు అరిగించుకోవడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల కాన్‌స్టిపేషన్ రావడము, గ్యాస్ ఫార్మ్ అవ్వడము, పిల్లల్ని ఇబ్బంది పడడం అనేది జరుగుతుందనమాట. సో, మీరు రాగి జావ ఇవ్వాలనుకుంటే, మీరు ఆ రాగుల్ని తీసుకొని మొలకెత్తిచ్చి, దాని తర్వాత దాన్ని రోస్ట్ చేసి, దాన్ని పౌడర్ కొట్టుకొని, అప్పుడు రాగి జావ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫైటేట్ అనే సబ్స్టెన్స్ ఎలిమినేట్ అవుతుంది. దానివల్ల ఐరన్, కాల్షియం అనేది బాగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా పిల్లలకి రావు. ఈ విషయాన్ని సాలిడ్ స్టార్ట్ చేసిన ప్రతి మదర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.